బ్యాక్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10 దాటితే చాలు ఎండ తీవ్రత కనిపిస్తుంది. మధ్యాహ్నం వేళ ప్రజలు బయటకు వెళ్లలేకపోతున్నారు. పలు జిల్లాల్లో అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తర తెలంగాణలో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10 దాటితే చాలు ఎండ తీవ్రత కనిపిస్తుంది. మధ్యాహ్నం వేళ ప్రజలు బయటకు వెళ్లలేకపోతున్నారు. పలు జిల్లాల్లో అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తర తెలంగాణలో 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలోని 73 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలోని 73 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. అయితే ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు రానున్నాయి. అమరావతి నిర్మాణంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. అయితే ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు రానున్నాయి. అమరావతి నిర్మాణంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. అయితే ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు రానున్నాయి. అమరావతి నిర్మాణంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
నేడు హాడ్కో సిఆర్డీఏ మధ్య ఒప్పందం జరగనుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో అగ్రిమెంట్ చేసుకున్నారు. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల నిధులను హాడ్కో ఇస్తుంది. ఒప్పందంపై అధికారులు సంతకాలు చేయనున్నారు. జనవరి 22న ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు హాడ్కో అంగీకారం తెలిపింది. ఒప్పందం పూర్తయిన తర్వాత హాడ్కో నిధులు విడుదల చేయనుంది. నేడు హాడ్కో సిఆర్డీఏ మధ్య ఒప్పందం జరగనుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో అగ్రిమెంట్ చేసుకున్నారు. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల నిధులను హాడ్కో ఇస్తుంది. ఒప్పందంపై అధికారులు సంతకాలు చేయనున్నారు. జనవరి 22న ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు హాడ్కో అంగీకారం తెలిపింది. ఒప్పందం పూర్తయిన తర్వాత హాడ్కో నిధులు విడుదల చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. రెండోసారి కూడా తానే సీఎం అవుతానన్నారు. బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనే ఈసారి గెలిచామన్న సీఎం రేవంత్ ప్రజలు తనను నమ్మి మళ్లీ గెలిపిస్తారన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి శాయశక్తుల కృషి చేస్తారన్నారు. ఇక ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి అమలు చేసి ప్రజల వద్దకు వెళ్తారన్నారు సీఎం రేవంత్. రాయలేలిన రతలాన సీమ కళావిహీనంగా మారుతుంది. విజయనగర సామ్రాజ్యాధిపతి పాలించిన రాజధాని పెనుగొండ కోట సహా ఎన్నో చారిత్రక కట్టడాలు పట్టించుకునే వారు లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కృష్ణరాయల కీర్తిని గొప్పగా కీర్తించుకునే భారతీయులు, ముఖ్యంగా కర్ణాటక, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీపి గుర్తులు కాలగర్భంలో కలిసిపోతుండటంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. కృష్ణదేవరాయల కాలంలో తెలుగువారి వైభవం దశ దిశలా విస్తరించింది. నాటి విజయనగర సామ్రాజ్యానికి ప్రస్తుత కర్ణాటకంలోని హంపి పట్టణం మొదటి రాజధాని కాగా, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పెనుకొండ రెండో రాజధానిగా ఉండేది. ఆనాడు పెనుకొండను రాయలవారు వేసవి విడిదిగా చేసుకుని ఇక్కడి నుంచి పరిపాలన కొనసాగించారు. రాయల కాలంలో నిర్మించిన ప్రాచీన కట్టడాలు, ప్రముఖ దేవాలయాలు నాటి ప్రాచీన కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనం. రోజు ఒక దేవాలయం చొప్పున ఏడాది మొత్తానికి సరిపడేలా 365 రోజులకు గాను 365 దేవాలయాలను నిర్మించిన ఘనత రాయలకే దక్కుతుంది. రాయలవారి హయాంలో నిర్మించిన 365 ఆలయాల్లో కొన్ని నేలమట్టం కాగా మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్నింటిలో ఇప్పటికీ యథాతథంగా పూజలు, పునస్కారాలు జరుగుతూ వస్తున్నాయి. రాయలవారి ఏలిన గెడ్డ పెనుకొండ ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో చారిత్రాత్మక ప్రాంతంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఇక్కడి ప్రాచీన కట్టడాలు, దేవాలయాలను, కోటగోడలను వీక్షించడానికి దేశం నలుమూలల నుంచి సందర్శకులు వస్తూ ఉంటారు. రాయలవారి కీర్తిని ఘనంగా చాటడానికి రాష్ట్ర ప్రభుత్వం రాయల ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించింది. ఆ ఉత్సవాలలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు పెనుకొండను పర్యాటక హబ్ గా తీర్చిదిద్దుతామని, రాయల నిర్మించిన కట్టడాలను, దేవాలయాలను పరిరక్షించి భద్రతలు కల్పిస్తామని హామీలిచ్చారు. ఆ తర్వాత అమలు గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. 365 రోజులు అనగా సంవత్సర కాలము ఇక్కడ ప్రతిరోజు ప్రతి గుడిని దర్శించుకుని ఆ పుణ్యాన్ని పొందగలిగారనమాట. ఇట్లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ప్రదేశము నేడు దేవాలయాలు శిథిలావస్థలో ఉండిపోయినాయి. కొన్ని దేవాలయాలు ఆక్రమణదారులచే ఆక్రమించుకోబడ్డాయి. కావున నేను అందరినీ కోరేదేమంటే టీటీడీ కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, భారతదేశపు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రత్యేక దృష్టి, ప్రత్యేకమైన నిధులు దీని మీద దృష్టి సారించి ఈ పురాతనమైన శిథిలం గావించబడిన దేవాలయాలని అన్నిటినీ అభివృద్ధిలోకి మళ్లీ పునరాభివృద్ధిలోకి తీసుకుని వచ్చి ఈ పెనుకొండని పర్యాటక కేంద్రంగా. ప్రాచీన కట్టడాల్లో కొన్ని రోజురోజుకు శిథిలమై కాలగర్భంలో కలిసిపోతున్న నేతల హామీలేవీ అమలు కావడం లేదు. రోజుకొక ఆలయం చొప్పున సందర్శించుకుంటే ఏడాది మొత్తం 365 రోజులు ఇక్కడే ఉండిపోవాల్సిన రీతిలో నిర్మించిన దేవాలయాల్లో కొన్ని కూలిపోయి శిథిలమైపోయాయి.
గుప్త నిధుల కోసం కొన్ని కట్టడాలను ధ్వంసం చేశారు. రాంబురుజు కొండపైన నరసింహస్వామి దేవాలయం, మహామంత్రి తిమ్మరుసు సమాధి, శివాలయంలోని భావి ఇప్పటికీ గుప్త నిధుల వేటగాళ్ల బారిన పడి ధ్వంసమయ్యాయి. నేటి తరం వారు అవి చూడాలంటే ఫోటోల్లోనే తప్ప కట్టడాలను చూసే భాగ్యం లేకుండా పోయింది. ప్రాచీన కట్టడాలను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకునే విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. జనంలో ఆగ్రహం వ్యక్తం కావడంతో గగన్ మహల్, తిమ్మరుసును బంధించిన బందీఖానా, గాలిగోపురం, బసవన్న భావి తదితర కట్టడాలకు భద్రత కల్పిస్తున్నారు. కృష్ణదేవరాయల వారి హయాంలో పూజలు అందుకున్నవి. వాటిలో ఎన్నో శిథిలావస్థకు చేరాయి. వీటి మీద ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళెవరూ వాటి మీద చొరవ తీసుకోవడం లేదు. అధికారులు కావచ్చు, వచ్చిన రాజకీయ నాయకులు కావచ్చు, వాటి మీద ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినప్పటికీ మా గ్రామం యొక్క అభివృద్ధి తక్కువగానే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అధికారులు, రాజకీయ నాయకులు చొరవ చూపించి మా పెనుగొండలోని ఆలయాలను మరియు ఇక్కడ ఉన్నటువంటి గగన్ మహల్, తిమ్మరుసు సమాధి లాంటి అనేక స్థలాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి మా పెనుగొండ అభివృద్ధికి సహకరిస్తారని కోరుకుంటున్నాం. విజయనగరం సామ్రాజ్యం అంటేనే రాయల కీర్తి తప్పన గుర్తుకు వస్తుంది. విజయనగర సామ్రాజ్యానికి మొదటి రాజధాని హంపి కాగా రెండవ రాజధాని పెనుకొండ అని చరిత్ర చెబుతుంది. పెనుకొండ కోట గోడ మీద శిలాశాసనాలే వాటికి రుజువులు. ప్రాచీన కట్టడాల అవశేషాలు వాటికి ప్రత్యక్ష నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. రాయల వారి ఆస్థాన మంత్రి అప్పాజీని బంధించిన ప్రదేశం తిమ్మరుసు బందీఖానా ఇప్పటికీ చెక్కుచెదరకుండా పర్యాటకులకు దర్శనమిస్తుంది. ఎంతటి వేసవి కాలంలోనైనా చల్లగా ఉండే ప్రదేశం గగన్ మహల్ ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా కనిపిస్తుంది. ఆనాడు రాణివాసం వారు స్నానాలు చేసే స్విమ్మింగ్ పూల్లో నీటిని చేర్చడానికి ఏర్పాటు చేసిన నీటి ట్యాంకులు ఆనాటి నీటి సరఫరా వ్యవస్థకు నిదర్శనంగా కనిపిస్తాయి. ఇవేకాక కొండను ఎక్కుతున్నప్పుడు అలసట తీర్చుకోవడానికి అక్కడక్కడ గాలిపటాల్లాంటి మజిలీలు దర్శనమిస్తాయి. 100 స్తంభాల మండపం కొండపైన ఇప్పటికీ దర్శనమిస్తుంది. ఈ పెనుకొండ యొక్క చారిత్ర్య ఇతిహాసం అని అనగానే మొట్టమొదటిగా మనం గుర్తుకొచ్చేది కృష్ణదేవరాయల వారు అని అనుకుంటాం. కృష్ణదేవరాయల వారి కన్నా ముందుగా శాతవాహన కాలం నుంచి కూడా దీని యొక్క ఇతిహాసం ఉంది. పెద్ద పుష్కరిణి ఏదైతే ఉందో ఆ పుష్కరిణి సంబంధించిన విశేషమైనటువంటి వ్యాఖ్యానము మనం బ్రహ్మాండ పురాణంలో అద్భుతంగా చూడవచ్చు. ఆర్కిటెక్చర్ అన్ని రకాలుగా పెనుకొండ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటిది అనేసి మనం అందరూ గ్రహించాలి. ఇంతటి గొప్ప సంస్కృతి సంపదల్ని కలిగినటువంటి ఒక పెనుకొండలో అనాదరణ అనేటువంటిది చాలా చాలా విస్తృత స్థాయిలో జరుగుతాం. పెనుకొండ కొండపైన నరసింహస్వామి దేవాలయంలో గుప్త నిధుల కోసం తవ్వేసి ధ్వంసం చేయడం సర్వత్రా విమర్శలకు గురవుతోంది. అలాగే నేలమట్టమైన ప్రాచీన కట్టడాలు శిథిలావస్థకు చేరుకుంటున్నవి. కాలగర్భంలో కలిసిపోతున్న కట్టడాలను చూసి సందర్శకులు రాయల వైభవానికి చెదలు పడుతున్నా పట్టించుకోని పాలకులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు పాలకులు, అటు అధికారుల అండదండలు కరువై పెనుకొండలోని అనేక కళాఖండాలు పూర్తిగా కాలగర్భంలో కలిసిపోకముందే మేలుకోవాలి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటున్నారు. ఆగ్రహంతో ఉద్యమించక ముందే పాలకులు, అధికారులు మేలుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గోదావరి జిల్లాలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. మురికి నీటితో పాటు పారిశ్రామిక వ్యర్థాలు నదిలోకి వదిలేస్తుండటంతో కాలుష్యం అంతకంతకు పెరుగుతుంది, విషపూరితమవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నగరపాక ఐటీ పరిశ్రమ విడుదల చేస్తున్న గుండెల్లో గుణపంలా దిగుతున్నాయి. ఒకప్పుడు నదిలోకి దిగి దోసిటిలో తీసుకుని తాగే నీరు ఎప్పుడు శుద్ధి చేయకుండా తాగకూడదన్న దశకు చేరుకుంది. గోదావరి నీటిని శుద్ధి చేయకుండా నేరుగా తాగడం శ్రేయస్కరం కాదని, గోదావరి జిల్లాలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి పెరిగిందని కేంద్ర జలసంఘం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యయనాల్లో బయటపడిన వైనంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ వద్ద పశ్చిమ కనుమల్లోని పర్వత శ్రేణుల్లో జన్మించే గోదావరి ప్రధాన పాయ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదులుగా 1465 కిలోమీటర్ల దూరం ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. దారిలో పూర్ణ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, ప్రవర, మంజీరా, పానేరు ప్రధాన ఉపనదులు కలుస్తాయి.
గోదావరి నది పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, ఏపీలో మొత్తం 3,12,812 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో గోదావరి బేసిన్ 9.5%. దేశంలో అతిపెద్ద నదుల్లో గోదావరి 2వ స్థానంలో ఉంది. ఇంత పెద్ద జీవనదిని మానవులు కలుషితం చేసేస్తున్నట్లు వెల్లడైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక వద్ద 1978లో ఏర్పాటైన ఐటీసీ పేపర్ మిల్లు క్రమక్రమంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది. ప్రస్తుతం 7 మిషన్ల ద్వారా రోజుకు 3,000 టన్నుల చొప్పున నెలకు 90,000 టన్నుల పేపర్ ఉత్పత్తి చేస్తోంది. ఫ్యాక్టరీలో పేపర్ తయారీకి అవసరమైన నీటిని పక్కనే ఉన్న గోదావరి నది నుంచి భారీ పైప్లైన్ వేసి పైపుల ద్వారా నీటిని ఉపయోగించుకుంటున్నారు. ఐటీసీ పరిశ్రమ విడుదల చేసే రసాయన వ్యర్థాలను నేరుగా గోదావరి నదిలోకి విడుస్తుండటంతో గోదావరి నది కలుషితమవుతోంది. సాధారణంగా పరిశ్రమల్లో ప్రాసెస్ కోసం నీటిని ఉపయోగించిన తర్వాత వెలువడే కెమికల్స్ వాటర్ ను శుద్ధి చేసి రసాయనాల గాఢత 6 నుంచి 9 లోపల ఉండేలా చేసి గోదావరిలోకి విడుదల చేయాలి. కానీ ఇలాంటివేవీ చేయకుండా నేరుగా గోదావరిలోకి విడుదల చేస్తుండడం వల్లే గోదావరి కలుషితమవుతున్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఐటీసీ పరిశ్రమ కోసం ఏర్పాటు చేసుకున్న కోల్ ప్లాంట్ ద్వారా నెలకు సుమారు 80,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయిన తర్వాత వచ్చే బూడిదను చుట్టుపక్కల పొలాలలో డంపింగ్ చేస్తున్నారు. ఈ బూడిద, బొగ్గు వర్షాకాలంలో వాన నీటిలో కలిసి గోదాట్లోకి, మిగతా రోజుల్లో గాలి ద్వారా గోదాట్లో కలుస్తున్నాయి. నిరంతరం వెదజల్లే పొగ గాలిలో వ్యాపిస్తోంది. దీంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారు కలుషితమైన గాలినే పీల్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇవాళ వుడ్ షిప్స్ అనేది రోడ్డు పక్క ఉంటే పెట్టారు. దీనివల్ల ఏమవుతుందంటే వర్షాలు వచ్చినప్పుడు ఆ వర్షపు నీళ్ళు అనేది అక్కడ షిప్స్లో జొరబడి అక్కడ నిలవ ఉండటం వల్ల ఆ వుడ్డు షిప్స్ మురిగిపోయి దాంట్లో పురుగులు తయారయ్యాయి. ఆ పురుగులు మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి సాయంత్రం 6 గంటల నుంచి 8 దాకా పురుగుల మోత విపరీతంగా ఉంటుంది, దోమల మోత ఉంటుంది. అదే రకంగా డ్యూటీ పోయే వాళ్ళకు వచ్చే వాళ్ళకు కూడా చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఈ షిప్స్ వుడ్ని తరలిచ్చేయాలి. ఐటీసీ పరిశ్రమ విడుదల చేసే రసాయన వ్యర్థాలతో గోదావరిలోని జలచర జీవులు మృతి చెందుతున్నాయి. ఈ కలుషితమైన గోదావరి నీరు ధవళేశ్వరం వరకు సుమారు 100 కిలోమీటర్లు ప్రవహిస్తున్నాయి. ఈ నీటిని సాగు, తాగునీటి కోసం ఉపయోగించుకోవాల్సి వస్తుండడం వల్ల స్థానిక ప్రజలు క్యాన్సర్, శ్వాసకోశ ఇబ్బందులు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. అనేక మంది ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. బూర్గంపాడు మండల పరిసర ప్రాంతాల్లో పలువురు క్యాన్సర్ బారిన పడి చనిపోయారు. పక్కనే ఉన్న భద్రాచలం పుణ్యక్షేత్రం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు గోదావరి నీటిలో స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కాలుష్యం పెంచుతున్న ఐటీసీ పరిశ్రమ ఇప్పుడు ప్లాంట్ ను విస్తరించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా 2023 జూలై 14న భద్రాచలం పబ్లిక్ స్కూల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్నట్లు వివిధ దినపత్రికలలో ప్రకటన ఇచ్చారు. ఈ మెగా ప్లాంట్ విస్తరణ చేస్తే బూర్గంపాడు మండలం శ్మశానంగా మారుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈనాడు దీని వలన స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎన్నో పొల్యూషన్ కారణంగా అనారోగ్య పాలవుతున్నటువంటి సందర్భం. ఈ యొక్క వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అని చెప్పేసి నానా సతమతం అవుతూ ఉంటే ఈ మధ్యలో సందట్లో సడేమి అన్నట్టుగా ఈ యొక్క వుడ్ చిప్స్ని తీసుకొచ్చి అనాథరైజ్డ్గా, మరి ఎటువంటి పర్మిషన్స్ ఉన్నాయో లేవో మాకైతే తెలియదు, కానీ గుట్టలుగా ఈ యొక్క వుడ్ చిప్స్ని ఈ రహదారి పక్కన ఉంచి యథేచ్ఛగా గుట్టలుగా పోగు చేసి వారి యొక్క పబ్బం గడుపుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఈ ప్రధానంగా ఏంటంటే వాహనదారులు రాకపోయేటువంటి వాహనదారులలో ఇది గాలి దుమ్ములు వచ్చినప్పుడు లేచి వాళ్ళ కళ్ళలో పడి వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా జరుగుతున్నవి. BIS ప్రమాణాల ప్రకారం తాగే నీటిలో ప్రమాదకర ఫీకల్ కోలిఫామ్ బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉండకూడదు. కానీ గోదావరి జిల్లాలో ఫీకల్ కోలిఫామ్ మిల్లీలీటర్కు 4 నుంచి 7 వరకు ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి పరీక్షల్లో వెల్లడైనట్లు సమాచారం. ఇక టోటల్ కోలిఫామ్ బ్యాక్టీరియా లీటర్ నీటికి 50 లోపు ఉండవచ్చు. కానీ గోదావరి జిల్లాలో లీటర్ నీటికి 93 నుంచి 120 బ్యాక్టీరియాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. BIS ప్రమాణాల ప్రకారం లీటర్ నీటిలో ఘన వ్యర్థాలు TDS 0.5 గ్రాములు కలిసి ఉన్నప్పటికీ ఆ నీటిని తాగొచ్చు.
కానీ గోదావరి జలాల్లో లీటర్ నీటిలో 8 గ్రాముల మేర ఘన వ్యర్థాలు ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. అందువల్ల గోదావరి జలాలను శుద్ధి చేయకుండా తాగితే కలరా, మలేరియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సాక్షిగా పవిత్ర గోదావరి నది ప్రమాదకర స్థాయిలో కలుషితమవుతూ రోగాలకు నిలయంగా మారుతోంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుండి వచ్చే భక్తులు సైతం ఈ కలుషిత గోదావరి నీటిలో స్నానం చేసి రోగాల పాలయ్యే పరిస్థితి ఏర్పడినా నివారించే వారే కరువయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ ఇవాళ జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శివునిపల్లిలో సీఎం ప్రజాపాలన సభకు ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు. ఈ పర్యటనలో సీఎం 800 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ పరిశీలిస్తారు. సీఎం పర్యటన దృష్ట్యా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ ఇవాళ జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శివునిపల్లిలో సీఎం ప్రజాపాలన సభకు ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు. ఈ పర్యటనలో సీఎం 800 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ పరిశీలిస్తారు. సీఎం పర్యటన దృష్ట్యా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లో కేసీఆర్ 2 సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారన్నారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ 57 లక్షల జీతం తీసుకున్నారన్నారు. ఇక సోషల్ మీడియాలో వల్గర్ కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఉన్నాం కదా అని ఓపిక పడుతున్నాం, లేదంటే ఒక్కడు బయట తిరగలేడన్నారు. తెలంగాణ అప్పులపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన అప్పులు 158,000 కోట్లని సీఎం స్పష్టతనిచ్చారు. ఈ రోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఢిల్లీకి పోయినా కలిసిన నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకున్నది, మీకు లేకపోవచ్చు. మీరు కేసుల కోసమే చీకట్లో గెలుచుకుంటూ ఉండొచ్చు. మీరు మీ సంపాదనను కాపాడుకోవడానికి మీరు ఎవరైనా కాళ్ళు పట్టుకోవచ్చు. నాకే ఉంది బాజాప్తా కలిసిన, ఇందులో రాజకీయం ఏముంది అధ్యక్ష? కిషన్ రెడ్డి గారిని 4 సార్లు కలిసినాం, మాట్లాడినాం, 5 సార్లు మాట్లాడినాం. నాకేముంది అధ్యక్ష? ప్రజలు నిర్మలా సీతారామన్ గారిని లేకపోతే అమిత్ షా గారిని అందరినీ కలిసిన అధ్యక్ష. నేను కలవని మంత్రి ఎవరైనా కేంద్రంలో ఉన్నాడా? ఈ తెలంగాణ రాష్ట్రానికి సాధించుకోవాల్సిన అనుమతుల విషయంలో, నిధుల విషయంలో కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసిన ఇవాళ SLBC ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్లోరైడ్ జిల్లా అయిన నల్గొండ జిల్లాకు 3,60,000 ఎకరాలకు గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని SLBC నాడు 2,000 కోట్లతో ప్రారంభిస్తే ఆనాడు దాదాపుగా 20 పైగా కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ తవ్వుతే, నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత 4 ఏళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును 10 ఏళ్ళైనా పూర్తి చేయక 10 కిలోమీటర్లు పక్కన పెట్టి ఈ రోజు శాశ్వతంగా నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్లో ముంచి అక్కడి రైతుల చావులకు కారణం నువ్వు. ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎవ్రీ డే 4,000 క్యూసెక్కులు నీళ్లు తీసుకపోతే గ్రావిటీతోనే రూపాయి ఖర్చు కూడా లిఫ్టుల మీద పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రాజెక్టు కంప్లీట్ అయి ఉండేది అధ్యక్ష. ఇవాళ జరిగిన SLBC ప్రమాదానికి ఆ 8 మంది చావులకు నువ్వు కారణం కాదా? పెద్దలు చంద్రశేఖరరావు గారిని రమ్మని ఉండే అధ్యక్ష, తమరైన వ్యక్తిగతంగా మాట్లాడండి. వారు ఏ రోజు వస్తారో వారు ఈ సభలో ఉన్నప్పుడే కృష్ణా నది జలాల మీద చర్చ పెడతాము. ఈ చర్చలో ఒకవేళ మా తప్పేదైనా ఉందని నిరూపిస్తే సభా సాక్షిగా చంద్రశేఖరరావు గారికి BRS నాయకులకు నేను క్షమాపణ చెప్తా అధ్యక్ష. కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణా నది జలాలలో ఈ రోజు తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం జరిగింది చంద్రశేఖరరావు గారి హయాంలో, లెక్కలతో సహా నిరూపించడానికి నేను మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళ సంతకాలు పెట్టొచ్చు, వాళ్ళ అఫిడవిట్లు వేసి
బీఆర్ఎస్ ఈ రోజు మార్చురీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. దాన్ని ఒక వ్యక్తిని అన్నట్టుగానో పెద్ద ఆయన్ని చంద్రశేఖరరావు గారిని నేను అన్నట్టుగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష. అంత కుత్సిత స్వభావం నాకు లేదు అధ్యక్ష. చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీని 4 కోట్ల తెలంగాణ ప్రజలు గుంజుకొని నన్ను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. ఇంకేముంది అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర నేను తీసుకోవడానికి? వారి దగ్గర ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా. ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు కావాలి అధ్యక్ష? అయితే హరీష్ రావు గారు కావాలి, లేకపోతే కేటీఆర్ కావాలి. అయితే గీతే ఏదైనా కోరుకుంటే జరగరాంది ఏదైనా జరిగితే వాళ్ళిద్దరు కుర్చీ కోసం పోటీ పడతారు. కానీ నేను ఇక్కడ నుంచి అక్కడికి పోను కదా అధ్యక్ష. నేనెందుకు కోరుకుంటా అధ్యక్ష? ఇది సింపుల్ లాజిక్ కదా అధ్యక్ష. నేను అట్లా కోరుకుంటలేను అధ్యక్ష. 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో చంద్రశేఖరరావు గారు ఉండాలి. వారు ఆ ప్రతిపక్షంలో అట్లనే ఉండాలి, నేను ఇక్కడనే ఉండాలి. వారు సూచనలు చేస్తూనే ఉండాలి, నేను మంచి పరిపాలన అందిస్తూనే ఉండాలి. మా ఆర్థిక మంత్రి గారు మాకు నిధులు అందిస్తూనే ఉండాలి అధ్యక్ష. ఇది మా ఆలోచన అధ్యక్ష. ఇది మా భవిష్యత్ కార్యాచరణ. నేనెందుకు కోరుకుంటా అధ్యక్ష? నాకెందుకు? నిన్న మొన్న సోషల్ మీడియాలో భూభారతి మీరు ధరణి పేరు మీద వేల లక్షల ఎకరాలు కొల్లగొట్టినందుకు, ప్రక్షాళన చేసి భూభారతి తెచ్చినందుకు, పేదల భూములు పేదలకు ఇవ్వాలన్నందుకు నా మీద కోపం ఉంటుంది. దేనికి నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష? 7 ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీసులో పెట్టి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు కేసు కడితే మీకు దుఃఖం వస్తుంది. ఎవరు జర్నలిస్ట్ అని నేను అడగదలుచుకున్న అధ్యక్ష. జర్నలిస్టులని వేదిక మీద నుంచి INPR లేకపోతే DAVP ఆమోదించిన పత్రికలు, ప్రసార సాధనాలు, వాళ్ళు ఇచ్చే ID కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా? ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంటవా అని నేను అడుగుతున్నా. ట్విట్టర్ లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు ప్రదేశ రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాలు ప్రజా జీవితంలో ఉన్న మేము విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? తెలంగాణ సమాజం ఇదేనా? అప్పుల గురించి ఒక మాట చెప్పాలి అధ్యక్ష. తెలంగాణ వచ్చినాక అప్పులు చేసిరు. మా బట్టి విక్రమార్క గారు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. 7,71,000 కోట్ల రూపాయల అప్పుల గురించి మాట్లాడారు. అయితే మీరు డిసెంబర్ తర్వాత మీరు చేసిన అప్పులు అందులో కలిపిరు అన్నాడు. 1/12/2023 నాటికి 6,69,257 కోట్లు. అదే విధంగా పెండింగ్ బిల్స్ అంటే ఎంప్లాయీస్ వి, క్యాపిటల్ వర్క్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన వర్కులై, స్కీమ్స్ 40,154 కోట్లు. అదర్ పెండింగ్ బిల్స్, SC/ST సప్లాన్ బ్యాక్లాగ్ పేమెంట్స్ 1,09,740 కోట్లు. ఇవి మొత్తం కలిపితే చంద్రశేఖరరావు గారు డిసెంబర్ 7, 2023 నాడు అధికారాన్ని బదలాయించిన రోజు 8,19,151 కోటి. ఇది నికరమైన లెక్క.